ఇప్పుడు లోకేష్ గారి మీద వచ్చిన డిప్యూటీ సీఎం అనేది తగ్గిపోయింది. రోజు రోజుకి అసలు ఇంకా దాని గురించే మాట్లాడొద్దు అని అంటూ ఉన్నారు. మీ ఉద్దేశంలో డిప్యూటీ సీఎం అవ్వాలి అనంటే లోకేష్ గారు పనికొస్తారా? లేదు, నా అర్హత దృష్టి- ఉందంటారా? Yeah, he's నా the best. దృష్టిలో లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలి. డిప్యూటీ సీఎం పెట్టి సీఎం కూడా ఇవ్వాలి. Hmm. ఎందుకంటే He's the best. ఇప్పుడు లోకేష్ కి ముఖ్యమంత్రి ఇవ్వాలన్నదే నా కోరిక. అతనికి చేయాలి కూడా. ఎందుకంటే ఏదో నేను పవన్ కళ్యాణ్ వల్ల మేము వచ్చేసాం, ఆయన్ని అడ్డంగా పెట్టుకొని ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది నాకు అనవసరం, నాకు తెలియని సబ్జెక్ట్. కానీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అది. వారి మనవడుగా, మరి చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఇన్నేళ్లు రాజకీయం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుమారుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది పొందగలిగినటువంటి అర్హత కూడా ఆయనకు ఉంది. అసలు లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇస్తేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. రైట్. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ లోంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్న సందర్భంలో వస్తున్న మాటలు ఏంటంటే కొంతమంది వల్లనే ఆ పార్టీకి ఇంత నష్టం జరిగింది. రోజా కానీ, పేర్ని నాని కానీ, లేకపోతే అంబటి కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరి చేతుల వల్లనే నెగటివ్ ఎఫెక్ట్ పడింది, ఓడిపోయారు అన్న మాటని మీరేమంటారు? పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ మేము వచ్చాం. ఆ రోజు కానీ ఈ అసలు రోజు ఇంకా పార్టీ అపోజిషన్ భవిష్యత్తు ఏముంది? ఇంకా బ్రహ్మాండంగా ఉంది. రాబోయే 30 ఏళ్ళు జగనన్నే ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక్కసారి ప్రజలు ఆశపడి ఈ కూటమి ఎత్తుగడల్లో మోసపోయి ప్రజలు ఓటేయటం వల్ల గెలిచారే తప్ప శాశ్వతమైన గెలుపు ఎప్పుడుది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నా తమ్ముడు పోయాడు, నా తమ్ముడు ఉంటే బాగుండు, నా అన్న ఉంటే బాగుండు, నా కొడుకు ఉంటే బాగుండు, నా మనవడు ఉంటే బాగుండు. జగనన్న గురించి అందరూ ఈరోజు కీర్తిస్తున్నటువంటి సందర్భం. ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో ఇప్పటికీ 50-60 వేల రూపాయలు పడి ఉండేది. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలాంటి పథకాలన్నీ ఈపాటికే పడి సంతోషంగా ఉండేవారు జనం. ఊహల్లో మీరున్నారా? నిజంగా ప్రజల నుంచి అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు? 100% పబ్లిక్ లో మీరు ఎక్కడైనా ఇదే కెమెరా పెట్టి అడగండి, జగన్ ఉంటే బాగుండేది అంటున్నారు. ఆల్రెడీ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఒకే నెల జీతాలు కరెక్ట్ గా ఇచ్చాడు ఎంప్లాయీస్ కి. ఆ నెల తర్వాత ఈ నెల వరకు 8 నెలలు 9 నెలలు అవుతుంది. 8 నెలలు అప్పుడైనా పక్కా డేట్కి జీతాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో ఆ ప్రభుత్వం టోటల్ ఫెయిల్ అయింది. మళ్ళీ జగనన్ననే కోరుకుంటారు. జగనన్న నిష్కల్మషమైనటువంటి మనిషి, నీతివంతుడు, నిజాయితీపరుడు. భారతదేశంలో కాదు ప్రపంచంలో అడ్మినిస్ట్రేషన్ మీద అలాంటి కొత్త కోణాలను ఆలోచించి పరిపాలించే పరిపాలన దక్షుడు ఇంతవరకు పుట్టలేదు, రాడు కూడా. ఎందుకంటే ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగాన్ని సచివాలయం అంటాం, ముఖ్యమంత్రి గారితో ఉండే అధికార యంత్రాంగాన్ని సచివాలయం అంటాం, సెక్రటేరియట్. మరి గ్రామ సచివాలయం ఏంటి? గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. గాంధీ గారు అన్నకాలం ఈ రోజు రుజువు చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి ఆ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పథకాలను అందజేసి ₹1 కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా తీర్చిదిద్దిన మొట్టమొదటి మనగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారండి? ఆయనే అవుతాడు. రానున్న 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. స్వాతంత్ర్యానంతరం 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మరి ఇప్పుడు అన్ని కేసులు ఉన్నాయి కదా, జైలుకి వెళ్ళే కేసులు అవకాశాలు ఉంటాయి. ఉన్నాయా? రాజకీయ నాయకులకి నాకు ఉన్నాయి 18 కేసులు, 7 మర్డర్ కేసులు. నేనెవరిని చెప్పాను? కక్షపూర్తంగా పెడతారు కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఒక విలువైన కేసులే. అందులో ఏం విలువ ఉంది, దానిలో ఏం డెప్త్ ఉంది? కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి వేసిన కేసులు అప్పుడేదో రాజకీయ కక్షలతో చేశారు. అందులో ఒక్క కేసు కూడా నిలబడదు. నీతికి నిజాయితీకి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఆయనే భవిష్యత్తు ఉంది. మేమందరం, మీరు అనుకుంటున్నారు ఏదో మేము మా వల్ల ఇదందని, మేమందరం ప్రొటెక్ట్ చేసాం. పార్టీని ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్తాం. వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చెరువులో నీరు ఎండిపోయిన తర్వాత కప్పలు కూడా దాటేస్తుంటాయి. అంటే అలాంటి విజయసాయిరెడ్డి కూడా ఫ్రాగే అంటాను నేను. ఫ్రాగ్స్. నీరు లేదు కాబట్టి వెళ్ళిపోయారు. నీరు లేకపోయినా మేము ఉంటాం. నీరు లేకపోయినా, ఎండిపోయినా, ఎంత ఇబ్బందులు వచ్చినా అదే చెరువులో జగనన్నతోనే ఉంటాం. మళ్ళీ నీరు వస్తుంది, మళ్ళీ చెరువు నిండుతుంది, మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళీ అన్ని కప్పలు వస్తాయి. వ్యవహారం చూసినట్టయితే గనక ఏదో అసంతృప్తిగా ఉన్నట్టు, పార్టీ మారబోతున్నారు, ఎస్పెషల్లీ జనసేనకి రాబోతున్నారు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? నేను అలా వెళ్ళలేదండి. కేతిరెడ్డి ఈజ్ వెరీ గుడ్ లీడర్. పార్టీ పరంగా ఉన్న లోపాలని ఎత్తి మేము కార్యకర్తలు కొంచెం మేలు చేయలేకపోవని నేను చెబుతున్నా. పార్టీ ఎలా వెళ్ళిందంటే ప్రజల్ని సేవ చేయడంలో, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా వెళ్ళింది. అందులో 2.5 ఏళ్ళు కరోనాతో పోయింది. మిగతా 2.5 ఏళ్లే మా పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది 2.5 ఏళ్లే. అందులో ప్రజల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఈ పరిస్థితిలో, ఈ పరంపరలో కార్యకర్తల మీద కొంచెం ఫోకస్ తగ్గింది అనేది నేను కూడా అంటాను. అందరం అదే అంటున్నాం.
కార్యకర్తలకు కొంచెం సరిగ్గా చూడలేకపోయింది కాబట్టి ఈ నష్టం జరిగింది. అందుకే 2.0 స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 2.0 ఏ ఉండబోతోంది? న్యూ వెర్షన్. న్యూ వెర్షన్ లో ఏంటి, ఏం న్యూ చూడబోతుంది? వెర్షన్ మీన్స్ పబ్లిక్ లో మేము ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఇంకా అమలు చేసే విధానంలో నీతిగా నిజాయితీగా అన్నది ప్రతి ఒక్కటి కూడా ఎలా అయితే చేసామో ఇంకా ఇంప్రూవింగ్, అయితే ఫీజు ఇంకా ఇంప్రూవింగ్, ఇంకా మాడిఫైడ్ గా రానిలేదు కదా. ఇంకా మాడిఫైడ్ గా వెళ్తాం. కార్యకర్తల్ని పట్టించుకోలేదన్నటువంటి అపవాదు నుంచి కార్యకర్తల్ని గట్టిగా భుజాన వేసుకుంటూ మోసుకుంటూ ముందుకెళ్లాలన్నది న్యూ వెర్షన్. అయితే ఇప్పుడు ఆ ఫీజు పోరు అనేది కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఒక 2-3 సార్లు పోస్ట్పోన్ చేశారు. అండ్ మొన్న లండన్ నుంచి వచ్చాక సంక్రాంతి తర్వాత డెఫినెట్ గా ఫీజు పోరుపై మాట్లాడతారు అని అన్నారు. మరి ఇప్పుడు కూడా ఇంకా దాని మీద చెప్పట్లేదు కదా. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. ఎందుకంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన హాస్టల్లో 20,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పటికి 3 విడతలు గడిచిపోయింది. అలాగే జగనన్న విద్యా దీవెన కూడా కాలేజీ ఫీజులన్నీ కూడా 3 విడతలు గడిచిపోయాయి. మరొక్క 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఆగితే మరో విడత కూడా పోయి ఎంత నష్టం జరిగింది విద్యార్థికి అన్నది ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. వసతి ద్వారా ఎంత నష్టం కోల్పోయాం, విద్యా దీవెన వల్ల ఎంత నష్టాన్ని విద్యార్థులు కోల్పోయినారు అన్నది. నష్టం అంతా చేశారు, కేవలం ఇంగ్లీష్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వసతులు ఏం లేవు అని అనేసి అని అంటూ ఉన్నారు కదా. ప్రపంచ చరిత్రలో స్కూల్స్ గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నాడు నేడు ద్వారా నేను రాజకీయాల్లో 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రూమ్ ఇవ్వండి సార్ స్కూల్కి అని అడిగితే మేము ఎంత అడిగినా ఇవ్వలేకపోయిన పరిస్థితి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలతో స్కూల్స్ అన్ని కూడా మొత్తం సాచురేషన్ పద్ధతికి తీసుకొచ్చేసినారు. బిల్డింగ్స్ ఏంటి, టాయిలెట్స్ ఏంటి, ఫ్లోరింగ్ ఏంటి, ఫ్యాన్లు ఏంటి, లైట్లు ఏంటి, బెంచెస్ ఏంటి, యూనిఫారాలు ఏంటి, జై జగన్ అన్న జగన్ అన్న రాస్తామండి, పెట్టుకుంటాం. మా ఇష్టం. ఆయన పెట్ల ఎక్కడ పెట్టలేదు, అలాగే ఎక్కడ కూడా జై జగన్ అనే స్కూల్ మీద మేము రాయలేదు. స్కూల్ మీద పిల్లలకు సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా మేము పెట్టామే తప్ప, కాంపౌండ్ వాల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం తప్ప, మా రంగుల్ని చూసి బ్లూ రంగు వేశారు, ఆకుపచ్చ రంగు వేశారు, ఇది పార్టీకి సింబల్ అనేదో అనుకుని ఉండొచ్చు. మేము రోజు ఆ పరిస్థితి ఎప్పుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్స్ ఏ స్కూల్ మీద అంటించలేదు. అవన్నీ అవాస్తవాలు. మాలాంటి చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇంత జరిగింది అని. మేము కార్యకర్తగా చెప్పుకుంటున్నాం. అది స్కూల్స్ అన్ని ఈరోజు సాచురేషన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. గోరుముద్ద బ్రహ్మాండంగా ఉంది. పిల్లలు తాలూకా షూ ఇలా పట్టుకొని, ఈ షూ నా మేనగోళ్ళకి నా చెల్లెలకి ఇది బాగుంటుందా, నా మేనల్లుడికి అని షూ చెక్ చేస్తాడా ఈ ముఖ్యమంత్రి అని?